వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి నాయకులు భయపడుతున్నారని, ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రజలు కష్టాలు తెలుసుకునేందుకు ఆయన బయటకు వస్తుంటే ఆంక్షలు విధిస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దొనకొండ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదుట స్థలంలో మంగళవారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యాదాత మన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదే విధంగా పెద్ద ప్రతి ఒక్కరు కూడా మీకు కేటాయించిన సీట్లలో కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుందాం, గౌరవంగా మర్యాదగా జరుపుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన దర్శి శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు మన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదే విధంగా పెద్దమ్మ, మన తల్లి సమానురాలు శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి వెంకయ్యమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మన దొనకొండ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదే విధంగా ఎంపీపీ గారు అయినటువంటి మన ఉషా మురళి గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. తర్వాత కార్యక్రమం పూలదండలు, శాల్వాలు మీకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చోండి. ఇంకా ప్రెస్ వారికి ముందు 2 లైన్లు కొద్దిగా కేటాయించవలసిందిగా సహకరించండి. ప్రెస్ వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు నిల్చున్న వారికి కుర్చీలు ఉన్నాయి వెనక, అవన్నీ కూడా మీరు విధంగా పెద్దమ్మ తల్లి సమానాలు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు జిల్లా పరిషత్ మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కుర్చీలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా దయచేసి ప్రార్థిస్తున్నాం. ముందున్న వాళ్ళు కూడా వెనక వైపు ఉన్న జనసేన, తర్వాత బీజేపీ, తెలుగుదేశం సరిపోదని కూటమిగా ఈవీఎం మిషన్లను కూడా జట్టు కట్టుకున్నారు వాళ్ళు కూటమిలో.
అది కూడా ఒక భాగం మరో 2-3 నిమిషాల్లో ఘనంగా జరుగుతూ ఉంది. అందరూ కూర్చున్నట్లు కృష్ణారెడ్డి అన్న అందరూ కలిసి ఆ యొక్క మహిళా నాయకులు ఎంపీటీసీలు అందరూ అక్కడికి వెళ్ళి పూలమాలతో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి బూచపల్లి శివన్న నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీ బూచపల్లి శివప్రసాద్ అన్న ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ అమ్మ పెద్దమ్మ మన బూచపల్లి వెంకయ్యమ్మ గారికి, అలాగే మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మన దర్శి శాసనసభ్యులు డైనమిక్ లీడర్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మన ఎంపీపీ ఉషా మురళి గారికి, అలాగే ఈ స్టేజ్ని అలంకరించిన రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న వారికి, అలాగే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి పదవులు ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ పత్రికా విలేకరులకి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకి, మరి బూచపల్లి కుటుంబ అభిమానులకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మరి చాలామంది ఈరోజు ఈ బాబు మోసం కార్యక్రమంలో మరి బాబు అంటే మోసం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మరి ప్రజలను వెన్నుపోటు పొడవకుండా ఎందుకుంటాడు మీ అందరికీ తెలుసు. మరి వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు ఏమీ లేవు. మరి ఈ రాష్ట్రాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే అందులో వాళ్ళల్లో ఒకరు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు బియ్యం ఇచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుకున్నాడు. మరి అలాగే మరొక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల ముందుకు వెళ్ళి మరి నేనున్నాను అని చెప్పేసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని సంక్షేమ పథకాలు చేపట్టి మరి ప్రజలకి ఎంతో చేరువయ్యి మరి ఆయన ఒక రచ్చబండ కార్యక్రమానికి పోతూ అసూలు పాలయ్యాడు. అయినా కూడా ఈరోజు ఈ భారతదేశంలో ఆయనకు పెట్టిన స్టాచ్యూలు ఏ రాజకీయ నాయకుడికి కూడా పెట్టలేదు. మరి ఆ ఘనత ఆయనకే చెందింది. అలాగే ఈ రాష్ట్రానికి మరొక ముఖ్యమంత్రి మన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఆ సంక్షేమ పథకాలన్నింటినీ మరి తన మేనిఫెస్టోలో పొందపరిచిన సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా 100% న్యాయం చేసి ప్రతి ఒక్కరికి చేరువై ఉన్నాడు. మరి అలాంటి ముఖ్యమంత్రిని మనం గెలిపించుకోవాలి. మరి మనం గెలిపించుకొని ముఖ్యమంత్రి చేయాలంటే మన శాసనసభ్యుడు, మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. మరి అలాగే ఆయన ఈసారి మామూలు ఎమ్మెల్యే కాదు, ఈసారి మినిస్టర్, ఆయన పవర్ఫుల్ మినిస్టర్. ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఈ నియోజకవర్గంలో మనకు వెన్నంటే ఉన్నాడు మన శివప్రసాద్ రెడ్డి గారు. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఒక్క రొట్టిస్తే 10 రొట్టెలు ఇస్తాం మనం తిరిగి ఈసారి వాళ్ళకి. అది గుర్తు పెట్టుకోండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ కార్యకర్తలకు ఇబ్బంది జరిగినా కూడా ఫోన్ చేస్తే అర్ధరాత్రి మనకు న్యాయం చేసే డైనమిక్ లీడర్ ఉన్నాడు. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కష్టపడి గ్రామాల్లో పనిచేయండి. ఈసారి మన దొనకొండ మంచి మెజార్టీ తీసుకొచ్చి సార్కు మంచి మెజార్టీ ఇచ్చేయాలా. మంచి మెజార్టీ ఇస్తే ఈసారి మనకు మినిస్టర్ అవుతాడు తప్పకుండా. సారు మనకి ఏది కావాలన్నా చేసుకోవచ్చు, మన మండలం అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్, అదేవిధంగా మన పెద్దన మచ్చలేని నాయకురాలు, జిల్లా మొదటి పౌరురాలు, ప్రజల ద్వారా జిల్లా మొత్తం ఎన్నుకున్న ఏకైక మొట్టమొదటి మహిళ చైర్పర్సన్ అయినటువంటి బూచపల్లి వెంకయ్యమ్మ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
అందరికీ నమస్కారం. ఈరోజు విస్తృత సమావేశానికి విచ్చేసిన మన దొనకొండ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సభాధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి గారికి, పాలయ్య గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మనకి ఎమ్మెల్యే కూడా, అదేవిధంగా మన ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న కార్యకర్తలకి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, పంచాయతీ ప్రెసిడెంట్లకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా, పత్రికా విలేకరులకి అందరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే మనకి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు 2014లో మనందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 24లో కూడా అదే మోసం చేసి ఈవీఎంల ద్వారా వాళ్ళు గెలిచారే తప్పగా వాళ్ళ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు నిజంగా వాళ్ళు గెలిచి అధికారంలోకి రాలేదు. నిజంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు ఈవీఎంల ద్వారా వాళ్ళు ఏదో మేము గెలిచాము, మోసం చేసి గెలిచామని చెప్పి, ఇంకా లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాలేమని అనుకొని నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి, ఆరోగ్యశ్రీ కానీ అన్ని మనకి దమ్మన్న నాయకుడు, అప్పుడు ముఖ్యమంత్రిగా దమ్మన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేనని సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు అంతా కరోనా వచ్చినా కూడా మన కోసం, మన ఆరోగ్యాల కోసం ఆయన ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆరోగ్యశ్రీలో పెట్టి ప్రాణాలు కాపాడిన దాత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే. అప్పుడు మనకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రాణదాత ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే వాళ్ళ నాన్న ఆశయాలను తప్పకుండా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఆశయాలు, వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనకి స్కూళ్ళు చూడండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్కడ స్కూల్కి ప్రహరీ గోడలు లేవు, పిల్లలకు సరిగా భోజనాలు లేవు. మనకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో పిల్లలకి స్కూల్ పుస్తకాలు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, ఏదైనా పిల్లలు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మంచి భోజనం పెట్టేవాళ్ళు. ఈ రోజు చూడండి, ఏ స్కూల్కైనా పండి, అది పురుగుల అన్నము లేకపోతే బొద్దింకల అన్నము అట్ట పెట్టి వాళ్ళు పిల్లల్ని ఆరోగ్యాలు బాగలేక కొంతమంది హాస్పిటల్లో కూడా చేరించి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు చూడండి, ఎక్కడ పెట్టినా బయట ఖాళీలో పండుకుంటున్నారు పిల్లలు. స్థలాలు లేక, మంచాలు లేక కింద పండుకోవటం, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లల మట్టుకి. ఎక్కడ పెట్టినా ఆడపిల్లలకి ఒక మంచిగా వాళ్ళు, ఏ పిల్లలైనా ఆడపిల్లలు 9వ క్లాస్ చదివే పిల్లల్ని ఒక లెక్చర్లు అయితే ఏమైంది, ఎవరైతే ఏమైంది, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని స్కూళ్ళని వాళ్ళు పిల్లల్ని పాడు చేయటం చాలా దురదృష్టకరం అని నేను సభాముగా తెలియజేసుకున్నాను. మన నెల్లూరులో కానివ్వండి, మళ్ళీ ఇంకొకరు రోజు పేపర్లో చూడటం ఆడపిల్లల సంగతి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి ఇళ్ల మీద పోయి ఎట్టంటెట్ట కార్యకర్తల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా కొంతమంది అంటున్నారు, మీకు వచ్చిన 11 సీట్లే కదా అన్నారు. 11 సీట్లు అయితే ఏమైంది, ఎన్ని సీట్లు అయితే ఏమైంది, ఆ 11 సీట్లు ఉండే దర్శనం అక్కడే. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. మనందరం కష్టపడినాం. మన దర్శ నియోజకవర్గంలో మేము వచ్చిన తర్వాత 2004 నుంచి ఈ రోజు వరకు మన దొనకొండ మండలం అంటే బూచేపల్లి వెంటనే ఉంటారు, మీ అంటే మేము ఉంటామని కూడా సభాముఖంగా చెప్తున్నాను. మీ అందరూ కలిసిమెలిసి ఈసారి మనం జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో
ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. ఈ పక్క తిరిగినా కూడా మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు దొరకొండ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బుచ్చిపల్లి వెంకయ్య గారికి, మన గవర్నర్ కృష్ణారెడ్డి గారికి, ఎంపీపీ గారికి, స్టేజ్ మీద నిర్వహించిన ఎంపీడీసీలందరికీ, సర్పంచులందరికీ, వివిధ స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో ఉన్న కొత్తగా ఎన్నుకోబడిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, వేదిక ముందు ఉన్న బూచపల్లి అభిమానులందరికీ, వైఎస్ జగన్మోహన్ గారి సైనికులందరికీ, రైతు సోదరులందరికీ, అక్క చెల్లెలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియదు. మొట్టమొదటి నుంచి కూడా బూచేపల్లి కుటుంబం మేకప్ రైలు ఆముదం పుష్పం తిరగడం, ప్రజలకి ఉన్నదన్నట్టుగా నికాసుగా స్వచ్ఛందంగా ఉన్న 4 రూపాయల పేదవాళ్ళకి సహాయం చేసుకుంటూ, మా నాన్నగారు బుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని చేసిన సేవలు, ఈ ప్రాంతంలో నేను అమ్మిని, అతను ఆ టీడీపీ ప్రభుత్వానికి కట్టు బానిస. అతను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆ డ్రామా వేస్తా ఉంటాడు. మా ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళలందరికీ, కాపు మహిళలందరికీ కాపు నేస్తం వేశారు. ఈ ప్రభుత్వం అసలు కాపు నేస్తం వేసారా? అసలు ఊసేలేదు. దాంతోపాటు బీసీలందరికీ కానీ, ఎస్సీ బీసీలందరికీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికేమో పెన్షన్ వేస్తా అని చెప్పాడు. మాట్లాడితే బీసీలందరూ మా టీడీపీకి బ్యాక్ బోన్ అని చెప్తున్నాడు. ఈ బీసీలందరినీ నడ్డి విరిచిన నాయకులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు అని చెప్పి సభావం తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గురించి చెప్తా ఉంటే చాలా చెప్పుకోవాల్సి వస్తుంటది. కానీ ఇవన్నీ మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల నుంచి చాలా లిస్టు ఉన్నాయి. పండిన డబ్బులే, పండకపోయినా ఆ స్కీమ్ ద్వారా డబ్బులు వచ్చాయి, మహిళలందరూ సంతోషంగా ఉన్నారు, 0 వడ్డీ వచ్చేది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, రాజశేఖర్ గారు మహానుభావుడు ఎక్కడున్నాడో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు అంతకుముందు గవర్నమెంట్ లో ఆరోగ్యశ్రీని పూర్తిగా కుంటుపడిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ, ఏ హాస్పిటల్ పోయినా ఆరోగ్యశ్రీ ఫుల్ గా జరిగేది, పేషెంట్లందరూ బాగా చేసుకునేవాళ్ళు. కానీ ఈ కూటమి వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కార్డు అని చూపించిపోతే కార్డు బయటేస్తున్నారు, పేషెంట్లను బయటేస్తున్నారు. నీకు డబ్బులుంటేనే లోపల రండి, డబ్బులు లేకపోతే మూసుకొని బయటికి పోయిన పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా చూసుకునే పరిస్థితి లేదు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఇంకోటి ఆయన సూపర్ 6 లో ఇంకోటి చెప్పాడు, బస్సులో ఆడవాళ్ళు ఎక్కితే ఎక్కడ పోయినా ఫ్రీ అంట, ఈ ప్రాంతానికి నుంచి ఈ ప్రాంతానికి పోదామని ఫ్రీ అన్నాడు. అందరూ అనుకుంటారు పొరపాటున చంద్రబాబు నాయుడు చేస్తారేమని. ఎలక్షన్ అప్పుడు స్టేట్ లో ఎక్కడ పోయినా ఒక చోట నుంచి ఒక చోటకు పోతే ఫ్రీ అన్నాడు. ఇప్పుడేమో ఆగస్టు 15న జిల్లా స్థాయి వరకు ఫ్రీ అన్నాడు. పొరపాటు మీరందరూ శ్రీశైలం పోవాలని చెప్పి బస్సు ఎక్కుతారేమో, ఆడవాళ్ళందరినీ మీరు ముందు పోయి ఆడవాళ్ళందరినీ బస్సు ఎక్కిస్తారేమో. ఆ బస్సులో మన భారత దాటితో దిగండమ్మా అని దించిపడేస్తారు. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంటది? సగం దూరం పోయిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత మొత్తాన్ని సముద్రంలో ముంచేసే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఏమి రసం మేము వెయ్యో రసం మీరు అడగద్దు. మీరు అడిగితే 4 మందం అంతే, మీరు అడగకూడదు. ఓట్లు వేసారుగా మీరు. ఈ మేము మోసం. ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ గారు ఇచ్చే పథకాలతో పాటు చెప్పడం కూడా చాలా తీగా చెప్తారు ఆయన. జగన్మోహన్ గారు ఇచ్చే పథకాలతో పాటు నేను ఇచ్చే పథకాలు అదనం ఎక్స్ట్రా అన్నాడు. చాలా మంది అమాయక ప్రజలందరూ మోసపోయారు. 2014లో మోసపోయారు, 2024లో మోసపోయారు. మళ్ళా 2024 ఎలక్షన్లకు కూడా ప్రతి ఒక్కరికి ఇంకా ఎక్కువ స్కీమ్లు ఇస్తామని చెప్తాడు. అందువల్ల మీరు ఇంకా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు. నిస్సలైన రాజకీయం చేసే వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి, ప్రజల కోసం అండగా ఉండే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు. కాబట్టి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని గౌరవిస్తాము. అదేవిధంగా ఇందాక మన రసూల్ చెప్తా ఉన్నట్టున్నాడు, ముస్లింస్ కూడా ఏమీ మన ప్రభుత్వంలో కానీ రాజశేఖర ప్రభుత్వం కానీ రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింస్ కూడా ఏమి ఏమి కూడా ఉంటాయి. ఆ బూత్ కమిటీలు కూడా తొందరగా మనం కంప్లీట్ చేస్తే
పార్టీ స్వరూపాన్ని బాగా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, జోహార్ వైఎస్ఆర్. ఇంకోటి ఇదొకటి చంద్రబాబు మేనిఫెస్టోది QR కోడ్ ఉంది. ఈ QR కోడ్ లో అందరికి వాట్సాప్ లో ఫోన్లు అందరూ వచ్చి ఉంటాయి. ఈ QR కోడ్ ఎవరు స్కాన్ చేసినా మీకు ఫోన్ లో కెమెరా పెట్టేసి స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మోసాలన్నీ బయటపడతాయి. మన ప్రభుత్వంలో ఏమేమి స్కీములు జగన్మోహన్ గారు చేశారో, ఏమేమి చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నాడో, ఏమేమి కలబోలు మాటలు చెప్పాడు ఎలక్షన్ ముందు, మన నాయకుడు చెప్పిన మాటలు కూడా మొత్తం వీడియో. ఇప్పుడు మనం కూడా ఎవరో పుష్పాలు ఇలాగ చెప్పంటారు, మనం రప్పాలే ఓన్లీ ప్రేమతో చంపేద్దాం మనం. QR కోడ్ వస్తుంది. దయచేసి ఏది మీద సన్మానం చేసిన వారు దిగాలి, చేయాలనుకున్న వారు లైన్లో రావాలి. లైన్లో వస్తాను. దయచేసి గమనించండి, సన్మానం చేసిన వారు దయచేసి కింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి పెట్టుకోవద్దు, సవరణ కొద్దిగా దూరంగా ఉండి సంయమనంగా సన్మానం చేయండి. దయచేసి వాళ్ళందరూ ముందుకురా. మల్లంపేట వారందరూ ఫోటోలు దిగిన తర్వాత పక్క రావాలి. దయచేసి మల్లంపేట మిత్ర బృందం, మల్లంపేట వారు దయచేసి సన్మాన కార్యక్రమం అయిపోయింది, అందరూ పక్కకు రావాలని విజ్ఞప్తి చేస్తాను. నెక్స్ట్ ఎర్రబాలెం జిల్లా నాయకుడు